పెనమలూరు నియోజకవర్గంలో కానూరులో జరిగిన టీడీపీ జెండా దిమ్మ ధ్వంసం ఘటనపై రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తీవ్రంగా స్పందించారు. 1982 నుంచి ఉన్న టీడీపీ జెండా దిమ్మెను ధ్వంసం చేయడం అత్యంత ఘర్షణీయమని ఆయన పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలను ప్రభుత్వం ఏమాత్రం సహించబోదని స్పష్టం చేసిన మంత్రి రాష్ట్రంలో విధ్వంసకర రాజకీయాలకు పాల్పడే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మీలా మేము కూడా వ్యవహరిస్తే పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారతాయి. అందుకే సంయమనం పాటిస్తున్నామని మంత్రి వ్యాఖ్యానించారు. వైసీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగా ఉద్రిక్తతలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించిన ఆయన పోలీసుల విధులకు ఆటంకం కలిగించే చర్యలు కూడా ఆందోళన కలిగిస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా వైసీపీ అధినేత వైఎస్ జగన్ తన పార్టీ నాయకులను అదుపులో పెట్టాలని, లేకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర హెచ్చరించారు. వైసీపీ నాయకుల అరాచక ఆగడాలు రోజు రోజుకి శృతిమించిపోతా ఉన్నారు. ఒళ్ళు బలిసి ఏం చేస్తారో తెలియకుండా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి పెనమలూరు కాన్స్టిట్యున్సీలో కానూరులో మరి చాలా సంవత్సరాలుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సంబంధించినటువంటి దిమ్మను తొలగించి అక్కడ గోడ కట్టడానికి ప్రయత్నించినటువంటి వ్యక్తి మరి అక్కడ చాలా దురదృష్టకరం. ఇది ఎట్టి పరిస్థితుల్లో సహించం. ఇవాళ మీరు చేసినటువంటి కార్యక్రమం మేము కానీ మొదలు పెడితే ఒక్క వైసీపీ నాయకులకు సంబంధించినటువంటి పరిస్థితులు రోడ్ల మీద కూడా తిరగనటువంటి పరిస్థితులు ఉంటాయి. ఇవాళ మీరు అక్కడ చేస్తుంది మీకు ఎంత దమ్ము ధైర్యం ఉందంటే కావాలని చెప్పి రెచ్చగొట్టి విధ్వంసాలు సృష్టించాలని మీ నాయకుడు మీరు చేసినటువంటి విధానాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా చూస్తూ ఊరుకోం. దీన్ని చాలా తీవ్రంగా తీసుకుంటాం. ఇలాంటివి చేయాలంటేనే భయపడే విధంగా, ఎందుకంటే ఒక రౌడీ ముక్కలాగా పోలీసులు వాళ్ళ కర్తవ్యాన్ని చేస్తే పోలీసుల మీద తిరగబడతారా? పోలీసులు తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ పెడితే పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దౌర్జన్యం చేయడానికి ప్రయత్నం చేస్తారా? అక్కడి నుంచి రౌడీ ముక్కలుగా చేరి గుడివాడ చేరుకుని రౌడీ కార్యకలాపాలకి నిలయంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారా? ప్రశాంతమైనటువంటి కృష్ణా జిల్లాని ఇవాళ మీరు చేసినటువంటి దుర్మార్గాలకే మీకు అడ్రస్సులు లేకుండా డిపాజిట్లు కూడా రానని విధంగా మెజార్టీలు ఇచ్చి మమ్మల్ని అందరూ కూడా గెలిపిస్తే ఇవాళ మీరు చూసి తట్టుకోలేక ఇవాళ ఇలాంటి అరాచకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. ఎట్టి వయసులో కూడా చూస్తూ ఊరుకోం. ఇవాళ మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు కులాలు పెట్టి తప్పు చేసిన వాడినేమో రౌడీ షీట్లు ఉన్న వ్యక్తులనేమో కులాలు పెట్టి వెనక్కి రావడానికి ప్రయత్నం చేస్తారా? ఇవాళ ప్రశాంతంగా ఉన్నటువంటి పట్టణాలని, ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాలని ఇవాళ దౌర్జన్యాలు చేసే విధంగా రెచ్చగొట్టే కార్యక్రమాలు చేయడానికి మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారా? ఇది మంచి పద్ధతి కాదు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి అరాజక శక్తులను మీరు కానీ కంట్రోల్ చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి. తీవ్రంగా దీన్ని చట్టపరంగానే మేము ఎవరైతే దీనికి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారో, తెలుగుదేశం పార్టీ దిమ్మ మీద దాడి చేయడానికి ప్రయత్నం చేస్తారో చాలా సీరియస్గా ఉంటుందని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తూ, ఇది ఇలాంటి వ్యక్తుల్ని ఒకసారి రాష్ట్ర జిల్లా మన నాయకులందరూ కూడా ఒకసారి గమనించాలా, ప్రజలందరూ కూడా గమనించాలా. ఇది వీళ్ళని ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ప్రోత్సహించకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తాం.